ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం జనసంద్రం అంటే ముద్రగడ నివాసం వద్ద మొత్తం ముద్రగడ పార్థివ దేహాన్ని చూసేందుకు జనసంద్రంగా మారింది. ఓ పక్క మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక, మరో పక్క ముద్రగడ పద్మనాభం అభిమానులు అండ్ ఆయన యొక్క కాపు నాయకులు కూడా ముద్రగడ నివాసాన్ని అయితే మాత్రం జనసంద్రంతో నింపిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా విజువల్లో కనపడతా ఉంది. ఇంచుమించుగా ముద్రగడ సంబంధించి మొత్తం జనసంద్రంలో ముద్రగడ నివాసం అయితే నిండిందని చెప్పచ్చు. మరి కొన్ని నిమిషాల్లో ముద్రగడ కుటుంబాన్ని ఓదార్చనున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ముద్రగడ భౌతికాయాన్ని అయితే మాత్రం సందర్శిస్తున్నారు. తమ కుటుంబాన్ని తమ పార్టీ తరపు నుంచి కూడా నివాళులర్పిస్తున్నారు. తమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి కుటుంబానికి ఒక భరోసానైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అందిస్తున్నారు. లోపల ఇంచుమించుగా మరి కొద్దిసేపట్లో ముద్రగడ సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే జరగాల్సిన ఈ కార్యక్రమం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక లేటు కావడంతో అంత్యక్రియలు కొద్దిగా డిలే అయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎవరు కూడా చలించకుండా ఉదయం నుంచి కూడా ముద్రగడ నివాసానికి అయితే మాత్రం అభిమానులంతా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ముద్రగడ పద్మనాభం మంచి నాయకుడిని కోల్పోయింది రాష్ట్రం అనే విధంగా పలువురు ఆయన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కరణం ధర్మశ్రీ వీళ్ళంతా కూడా ముద్రగడ పార్థివ దేహానికి నివాళులు ఘటించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన వీరంతా కూడా మొత్తం కూడా ముద్రగడ పద్మనాభం భౌతికాయం వద్దకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇంచుమించుగా ముద్రగడ భౌతికాయాన్ని జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా మొత్తం ముద్రగడ పద్మనాభం సంబంధించి చివరి కడసారి వీడ్కోలు అయితే పలుకుతున్నారు. ఇంచుమించుగా ఇటువంటి నేతను ఇటువంటి నేతను మరొకరిని చూడలేము. ఈ సమాజంలో ఇటువంటి నేత మళ్ళీ పుడతారా అన్నట్టుగా ఆయనకి గణ్యవాళ్ళు అయితే దొరికింది. ఏ నోట విన్నా ముద్రగడ పద్మనాభం సంబంధించిన ఉద్యమ స్ఫూర్తినే ప్రతి ఒక్కరూ చెప్పుకొచ్చారు. ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ కావచ్చు. ఆయనతో ఉన్న మొత్తం చూస్తున్నాం, బయట మొత్తం నినాదాలు అవి చేస్తూ ఉన్నారు. రైట్గా మనం విజువల్స్లో చూడొచ్చు. ముద్రగడ పద్మనాభం నిన్న అనారోగ్య సమస్యతో సింధు హాస్పిటల్లో చికిత్స